తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గుర్తున్నాడా? ఆయన్ను ఏపీకి కేటాయిస్తే తెలంగాణలోనే ఉండి సీఎస్గా పనిచేశారు. ఏపీ క్యాడర్ వెళ్లాలని తేల్చి చెప్పడంతో అక్కడికి వెళ్లి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన గురించి ఇప్పుడెందుకంటారా? ఇప్పుడు ఆయన భార్యకు సంబంధించిన ఓ విషయం సంచలనం రేపుతోంది. సోమేష్ కుమార్ భార్య డాగ్యన్ ముద్రకు రంగారెడ్డి జిల్లాలో స్థలం ఉంది. ఎకరమో 2 ఎకరాలో కాదు, ఏకంగా 25 ఎకరాలు ఉంది. యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకర భూమి విలువ 3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ 75 కోట్లు. అయితే ఈ భూమి ఎలా వచ్చిందో తెలియడం లేదు. డాగ్యన్ ముద్రకు ఖాతా నెంబర్ 5237లో సర్వే నెంబర్ 249/A1లో 8 ఎకరాలు, 249/A2లో 10 ఎకరాలు, 260/A/1/1లో 7.19 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం కలిపితే 25.19 ఎకరాలుగా ఉంది. ధరణి పోర్టల్లో ఖాతా నెంబర్ కూడా ఉంది. ఖాతా నెంబర్ 5237 అనే నెంబర్ ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వారా కొనలేదు, సాదా బైనామా ద్వారా భూమి కొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదని సమాచారం. దీంతో ఈ భూమి అక్రమంగా వచ్చిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. లంచాలు, భూములతో అక్రమ సంధించిన రెరా సెక్రటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో సోమేష్ కుమార్ చైర్మన్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడే యాచారంలో 25 ఎకరాలు సోమేష్ భార్య పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఈ భూమికి సంబంధించి ఆధారాలు ఏసీబీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సరైన పద్ధతిలోనే భూమిని కొనుగోలు చేసినట్లు సోమేష్ కుమార్ చెబుతున్నారు. తనకున్న ఇల్లు అమ్మి స్థలం కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ దీనిపై విచారణ జరగాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.